మీ పిల్లలు స్కూల్ కు వెళ్తున్నారా? మీ అకౌంట్ లో మినిమం 1,00,000 ఉండాల్సిందే. కార్పొరేట్ స్కూల్స్ లో విద్య కాస్ట్లీగా మారిపోయింది. ప్లే స్కూల్లో వేయాలన్నా వేలుకు వేలు పోయాల్సిందే. కిండర్ గార్డెన్ లో అడ్మిషన్ కోరితే లక్షల్లో చెప్తున్నారు. కార్పొరేట్ పేరుతో తెలుగు రాష్ట్రాల్లో నిలువు దోపిడీ జరుగుతుందా? అవుననే సమాధానం వినిపిస్తుంది. ఎల్కేజీకి కొన్ని చోట్ల 3 లక్షల రూపాయలు ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. ఇంజనీరింగ్ కాలేజెస్ లో ఫీజులే నయం అనుకున్నట్లుగా పరిస్థితి కనిపిస్తుంది. మరి ఏటా రెచ్చిపోతున్న కార్పొరేట్ మాఫియాకు అసలు ఎన్కాడే పడే సిచ్యువేషన్ కనిపించట్లేదా? ప్రభుత్వం అధికార యంత్రాంగం ఏం చేస్తున్నట్టు? ప్రైవేట్ విద్యా సంస్థల ఫీజుల దోపిడీ తల్లిదండ్రులకు పెను భారంగా మారిందని చెప్పొచ్చు. అధికంగా ఫీజులు వసూలు చేస్తున్నాయని ఆరోపణలు వస్తున్నాయి. కార్పొరేట్ స్కూల్స్, కాలేజెస్ పై ప్రభుత్వ నియంత్రణ లేదనే విమర్శలు కూడా భగ్గుమంటున్నాయి. ప్రైవేట్ కాలేజెస్, ప్రైవేట్ స్కూల్స్ తమ పిల్లలను చదివించడం తల్లిదండ్రులకు తలకు మించిన భారంగా మారుతుంది. ఇప్పుడు యథేచ్ఛగా ఫీజులు వసూలు చేస్తున్న విద్యాశాఖ అధికారులు ఎందుకు మౌనంగా ఉంటున్నారని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రైవేట్ విద్యా సంస్థలు ఫీజులు దోపిడీ చేస్తున్నాయని ఆరోపణలు వస్తున్నాయి. తెలంగాణలో ప్రైవేట్ స్కూల్స్ 30 నుంచి 40% ఫీజులు పెంచుతాయని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల పర్యవేక్షణ లేకపోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందంటున్నారు. స్కూల్స్ యాజమాన్యాలు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నాయని ఆరోపణలు వస్తున్నాయి. ఫీజుల నియంత్రణ కోసం కఠినమైన చట్టాలు తీసుకురావాలని పేరెంట్స్, విద్యా సంఘాలు డిమాండ్ చేస్తున్నారు.